ఫస్ట్ విడత సెకండ్ విడత ఈ రెండు విడతలు కలిపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని పైసలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి చాలా క్లియర్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇగో ఫస్ట్ విడత రైతు భరోసా పైసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3,590 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఫస్ట్ విడత విడుదల చేసినప్పుడు 3,590 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక రెండో విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 2,206.6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత దాదాపు ఎంతమంది రైతులకు రెండో విడత రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు? 45 లక్షల మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారు. అంటే సుమారు 3,590 కోట్లు ప్లస్ 2,206.6 కోట్ల రూపాయలు ఒకసారి మనం పూర్తి స్థాయిలో లెక్క చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి పైసలు రెండు విడతలకు కలిపి 5,653 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖర్చు పెట్టారు. రైతు భరోసా మొదటి విడతలనేమో 3,590 కోట్ల రూపాయలు, రెండో విడతలనేమో 2,206 కోట్ల రూపాయలు, మొత్తం 5,653 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసిరు. రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి పైసలు ఎన్ని? 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మరి 9,000 కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా రెండో ఎకరానికి 5,653 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కోసం ఖర్చు పెట్టాలంటే 3,347 కోట్ల రూపాయలు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 3,347 కోట్ల రూపాయలు ఏడబోయినాయి? ఎవరు తిన్నాడు? ఎవరి జేబులోకి పోయినాయి? రైతులకు ఎందుకు రైతు భరోసా ఇస్తారు? మూడో ఎకరానికి నాలుగో ఎకరానికి రైతు భరోసా ఇవ్వకపోవడానికి గల కారణం ఏందనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్ గా జనాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 3,347 కోట్లు అంటే సుమారు ఇంకా 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వచ్చు. అంటే 4 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేయవచ్చు రైతులకు. మరి ఎందుకు ఇస్తలేవు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏమో 70 లక్షల మంది రైతులకు ఇస్తాడు, ఇక రెండో విడత ఏమో 45 లక్షల మంది రైతులకు ఇస్తాడు. ఇక మూడో విడత ఎందుకు ఇస్తలేవు? నాలుగో విడత ఎందుకు ఇస్తలేవు? రైతు భరోసా పైసలు ఎటు పోయినాయి? 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసమే కదా ఖర్చు పెట్టేది. మరి ఈ పైసలు యాడికి పోయినాయి? రైతు భరోసా కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన వాస్తవం కాదా? రియాలిటీ కాదా? అది కూడా ఫస్ట్ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో కాలేదు, రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పటిదాకా రెండు విడతలకు కలిపి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఖర్చు 5,653 కోట్ల రూపాయలు మాత్రమే.